వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. మరి ఆ టాపిక్ పేరు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ టాపిక్ గురించి మనం మొత్తం 3 భాగాలుగా డిస్కషన్ చేయబోతున్నామండి. మొదటి భాగంలో నాటో గురించి, ఆ తర్వాత రెండవ భాగంలో యుఎస్ఎస్ఆర్ గురించి, నథింగ్ బట్ సోవియట్ యూనియన్ గురించి, ఫైనల్ గా మూడవ భాగంలో రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య గల వివాదాల గురించి, యుద్ధానికి దారి తీసిన పరిస్థితుల గురించి, మరియు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం గురించి, ఈ విధంగా ఈ టాపిక్ కి సంబంధించి మనం 3 వీడియోలను రూపొందించడం జరిగింది. మొదటి వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం అంటే నాటో గురించి. ఇక్కడ మీకు తెలియాల్సిన క్లారిటీ ఏంటంటే నాటో మరియు యుఎస్ఎస్ఆర్ల పైన క్లారిటీ ఉన్నప్పుడే మీ అందరికీ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఫస్ట్ మనం మొదటి భాగం గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. మరి ఆ మొదటి భాగం పేరు ఏంటంటే నాటో. అందుకే నోట్స్ రాసేటప్పుడు మెయిన్ హెడ్డింగ్ ఏమని పెట్టండి నాన్న అంటే నాటో. అసలు నాటో అనేది ఏంటి నాన్న అంటే ఒక సైనిక కూటమి. ఒక సైనిక కూటమి, నథింగ్ బట్ ఈజ్ ఏ మిలిటరీ అలయన్స్. ఇంకా మీకు అర్థం కాకపోతే ఏ విధంగా గుర్తు పెట్టుకోండి నాన్న అంటే కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఉమ్మడి సైన్యము. సబ్జెక్టులో ఎంత క్లారిటీ ఉండాలో చూడండి. పేరుకేమో అంతర్జాతీయ సంస్థ అంటున్నాం, కానీ రియాలిటీలో ఇది ఒక సైనిక కూటమి అంటున్నాం. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇది ఒక ఉమ్మడి సైన్యం అంటున్నాం. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే నేటి వరకు ఈ ప్రపంచంలో ఏర్పాటు చేయబడ్డటువంటి ఏకైక సైనిక కూటమి ఏంటి నాన్న అంటే నాటో మాత్రమే. సింపుల్ ఏమంటాం నాన్న అంటే ఈజ్ ది ఓన్లీ మిలిటరీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. అసలు మరి ఏ దేశాలు కలిసి ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి నాన్న అంటే అట్లాంటిక్ మహాసముద్రంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు. అందులో కూడా ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు. ఇక ఇప్పటి నుండి నాటో అనగానే నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది నాన్న అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో అనగా నార్త్ అట్లాంటిక్ ఓషియన్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఉమ్మడి సైన్యమే లేదా ఒక సైనిక కూటమినే ఏంటి నాన్న అంటే నాటో. ఇప్పుడు ఈ సంస్థ యొక్క అబ్రివేషన్ ఏంటో మీరందరూ ఇప్పుడు ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి నాటో యొక్క అబ్రివేషన్ ఏంటి నాన్న? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒకసారి బోర్డు పైన షార్ట్ ఫామ్ చూస్తూ అబ్రివేషన్ చూడండి. మళ్ళీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ సంస్థకి ఈ పేరు ఎందుకోసం పెట్టారో మీ అందరికి అర్థమై ఉంటుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో అనగా నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు ఒక ఆర్గనైజేషన్ ని అనగా ఒక సంస్థని లేదా ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి నాన్న అంటే ఒక ఒప్పందం ప్రకారం అనగా ఒక ట్రీటీ ప్రకారం. అసలు ఈ సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నాన్న అంటే 1949 ఏప్రిల్ 4న. నథింగ్ బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1949 ఏప్రిల్ 4న. అసలు ఈ సంస్థని ఏ ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేశారు అంటే వాషింగ్టన్ ఒప్పందం ప్రకారం. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ నగరంలో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనగా హెడ్ క్వార్టర్ ఏ నగరంలో ఉంటుంది నాన్న అంటే బ్రసెల్స్ అనే నగరంలో ఉంటుంది. అసలు వాస్తవానికి బ్రసెల్స్ అనేది ఈ ప్రపంచంలో ఏ దేశ రాజధాని నాన్న అంటే బెల్జియం దేశ రాజధాని. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే ఈ సంస్థలో అధికార భాషలుగా అనగా అఫీషియల్ లాంగ్వేజెస్ గా 2 భాషలు ఉంటాయండి. ఆ రెండింటిని మీరు ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి నాన్న అంటే ఈఎఫ్ అనేటువంటి క్లూతో గుర్తు పెట్టుకోవాలి అండి. ఇందులో ఈ ఫర్ ఏంటి నాన్న అంటే ఇంగ్లీష్, నెక్స్ట్ ఎఫ్ ఫర్ ఏంటి నాన్న అంటే ఫ్రెంచ్. ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఇంకా ఇక్కడ మీకు ఒక క్లారిటీ రావాలి అండి. ఆ క్లారిటీ ఏంటి నాన్న అంటే ఇవే 2 భాషలను
అధికార భాషలుగా కలిగి ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన అంగం ఏంటి నాన్న అంటే అంతర్జాతీయ న్యాయస్థానము, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అల్టిమేట్ గా నాటో అన్న అంతర్జాతీయ న్యాయస్థానం అన్న నీకు గుర్తుకు రావాల్సిన అధికారిక భాషలు ఏంటి నాన్న అంటే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. అండ్ ఇంత నీటే ఎందుకోసం చెబుతున్నాను నాన్న అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు నాన్న, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎన్ని అధికార భాషలు ఉంటాయి అంటే ఆన్సర్ ఏమని చేయాల్సి ఉంటుంది? 2. అదేవిధంగా నాటోలో కూడా ఎన్ని అధికార భాషలు ఉంటాయంటే అవే 2 ఉంటాయి. నెక్స్ట్ నాన్న, ప్రస్తుతం ఈ సంస్థలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి నాన్న అంటే 30. ఇందులో చిట్ట చివరి 30వ సభ్య దేశం ఏంటి నాన్న అంటే ఉత్తర మాసిడోనియా, నథింగ్ బట్ నార్త్ మాసిడోనియా. దీని గురించి నేను మీకు ఆల్రెడీ ఐరోపా ఖండం దగ్గర ఎక్స్ప్లెనేషన్ చేశాను. అసలు ఈ దేశం ఎందుకోసం పేరు మార్చుకోవాల్సి వచ్చింది, ఆ పేరు మార్చుకున్న తర్వాతనే ఈ దేశానికి ఈ సంస్థలో సభ్యత్వం కూడా దక్కింది. అసలు మరి ఉత్తర మాసిడోనియా అనేటువంటి ఈ దేశము నాటో అనేటువంటి సంస్థలో 30వ సభ్య దేశంగా ఎప్పుడు చేరింది నాన్న అంటే 2020 మార్చి 27న. మరి నాటోలో ఉన్నటువంటి ఈ 30 సభ్య దేశాలు ఏ ఏ ఖండాలకు చెందినవో ఇప్పుడు మీ అందరికి అర్థం కావాలి అండి. మరి ఈ 30 సభ్య దేశాలు ఏ ఏ ఖండాలకు చెందినవో అర్థం కావాలి అంటే మీకు దేనిపైన క్లారిటీ ఉండాలి? నాటో అనేటువంటి సంస్థ యొక్క డెఫినేషన్ పైన క్లారిటీ ఉండాలి. నేను డెఫినేషన్ ఏమని చెప్పాను నాన్న? అట్లాంటిక్ మహాసముద్రంతో, అందులో కూడా ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ అని చెప్పానండి. అసలు వాస్తవానికి అట్లాంటిక్ మహాసముద్రంతో మొత్తం ఎన్ని ఖండాలకు సరిహద్దు ఉంటుంది నాన్న? 4 ఖండాలకు సరిహద్దు ఉంటుంది. ఒక్కసారి మీరు వరల్డ్ మ్యాప్ గుర్తు తెచ్చుకోండి. ఉత్తర అమెరికా ఖండము, దక్షిణ అమెరికా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, ఈ 4 ఖండాలకు అట్లాంటిక్ మహాసముద్రంతో సరిహద్దు ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాము? ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం అంటున్నాం. మరి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో ప్రధానంగా 2 ఖండాలకు సరిహద్దు ఉంటుంది. అందులో ఒక ఖండం ఉత్తర అమెరికా ఖండం అయితే మరొక ఖండం ఏంటి నాన్న అంటే ఐరోపా ఖండము. అంటే ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది నాన్న అంటే నాటోలో ఉండేటువంటి 30 సభ్య దేశాలలో మ్యాక్సిమం దేశాలన్నీ కూడా 2 ఖండాలకు చెందినవి ఉంటాయి. అందులో ఒకటి ఉత్తర అమెరికా ఖండం అయితే మరొకటి ఏంటి నాన్న అంటే ఐరోపా ఖండం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే ఈ 30 సభ్య దేశాలలో ఆసియా ఖండానికి చెందిన ఒక దేశానికి సభ్యత్వం ఉంది. మరి ఆ దేశం పేరు ఏంటి నాన్న అంటే టర్కీ. అసలు వాస్తవానికి టర్కీ అనేది ఆసియా ఖండానికి చెందిన దేశం. అంతేకాదు అసలు టర్కీకి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో సరిహద్దు లేనే లేదు. అయినప్పటికీ టర్కీ అనే దేశము ఈ సంస్థలో సభ్యత్వాన్ని కలిగి ఉంది. మనం టర్కీ అనే దేశాన్ని ఏమని చెప్పాం నాన్న? ఆసియా ఖండానికి ఐరోపా ఖండానికి మధ్య భూవారధి, ల్యాండ్ బ్రిడ్జ్ అని చెప్పామండి. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన మరొక విషయం ఏంటి నాన్న అంటే ఈ సంస్థని స్థాపించినప్పుడు ఈ సంస్థలో కేవలం 12 సభ్య దేశాలు మాత్రమే ఉండేవి. 12 సభ్య దేశాలు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది నాన్న అంటే 30కి చేరింది. అసలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు కలిసికట్టుగా ఉండాలని ఈ దేశాలన్నీ కలిసి ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకోవాలని అనగా ఒక ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన ఏ దేశానికి వచ్చింది నాన్న అంటే అమెరికా దేశానికి వచ్చింది. ఎందుకోసం నాన్న అంటే రష్యా దేశం నుండి తనను తాను కాపాడుకునేందుకై. అమెరికా ఎంత స్వార్థపూరితమైన దేశమో చూడండి నాన్న. రష్యా దేశం నుండి తనను తాను కాపాడుకునేందుకై మిగతా దేశాలన్నింటితో కలిసి ఒక ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకే సింపుల్గా నాటో అంటే మీకు ఏమని గుర్తుకు రావాలి నాన్న అంటే అమెరికా నేతృత్వంలో రష్యాకి వ్యతిరేకంగా ఏర్పాటైన సైనిక కూటమి. అమెరికా నేతృత్వంలో రష్యాకి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి సైనిక కూటమి. కానీ ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఏమని చెప్పొచ్చు నాన్న అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత
కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి ద్వితీయ ప్రపంచ దేశాల నుండి తమను తాము కాపాడుకునేందుకై అనగా తమ రక్షణ కోసము ప్రథమ ప్రపంచ దేశాలుగా పిలువబడేటువంటి పెట్టుబడిదారి దేశాలు ఈ కూటమిని అనగా ఈ ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ సింపుల్గా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను నాన్న. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి ఈ ప్రపంచంలోని దేశాలన్నీ రెండు ధృవాలుగా అనగా రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి నాన్న. జాగ్రత్తేనండి. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా రెండు ధృవాలుగా అనగా రెండు గ్రూపులుగా అనగా రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నాయి. ఒక వర్గాన్ని పెట్టుబడిదారి దేశాలు అంటున్నాం, క్యాపిటలిస్ట్ కంట్రీస్ అంటున్నాం. రెండవ వర్గాన్ని కమ్యూనిస్ట్ దేశాలు అంటున్నాం నాన్న. తెలుగైన ఇంగ్లీష్ అని ఏమంటామంటే కమ్యూనిస్ట్ దేశాలు అంటున్నామండి. మరి ఈ వర్గానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే అమెరికా దేశము. ఈ వర్గానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే రష్యా దేశం. ఇప్పుడు మీ అందరికీ స్టోరీ ఏంటో అర్థమై ఉంటుంది. ప్రపంచం మొత్తం రెండు గ్రూపులుగా రెండు ధృవాలుగా విడిపోయాయి. అందులో ఒకటి ఏంటి నాన్న పెట్టుబడిదారి దేశాలు అంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్, మరొకటి ఏంటి నాన్న అంటే కమ్యూనిస్ట్ కంట్రీస్. దీనికి నేతృత్వం వహిస్తుంది ఏంటి నాన్న అమెరికా, దీనికి నేతృత్వం వహిస్తుంది రష్యా. వీటిని ఇంకా ఏమంటాం నాన్న అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటాం. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ నాన్న ప్రథమ ప్రపంచ దేశాలు అంటాం. వీటిని ఏమంటాం నాన్న అంటే సెకండ్ వరల్డ్ కంట్రీస్. నథింగ్ బట్ ద్వితీయ ప్రపంచ దేశాలు. ఎంత విచిత్రం చూడండి నాన్న. ద్వితీయ ప్రపంచ దేశాలుగా అనగా సెకండ్ వరల్డ్ కంట్రీస్గా పిలువబడేటువంటి రష్యా నేతృత్వంలోని కమ్యూనిస్ట్ దేశాల నుండి తమను తాము కాపాడుకునేందుకై ఫస్ట్ వరల్డ్ కంట్రీస్గా పిలువబడేటువంటి మొదటి ప్రపంచ దేశాలు అనగా పెట్టుబడిదారి దేశాల అమెరికా నేతృత్వంలో ఈ సైనిక కూటమిని అనగా ఈ ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అమెరికా దేశానికి ఎంత స్వార్థం ఉంటుందో చూడండి నాన్న. కేవలం రష్యా నుండి తనను కాపాడుకునేందుకై మిగిలిన దేశాలన్నింటితో కలిసి ఈ సైన్యాన్ని ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ స్వార్థం అంతటితోనే ఆగలేదు నాన్న. ఈరోజు అమెరికా దేశం ఏం చేస్తుంది నాన్న అంటే ఈ నాటో అనేటువంటి సైన్యాన్ని తన స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే అమెరికా దేశం ఈ రోజు ప్రపంచంలోని ఏదైనా ఒక దేశాన్ని సర్వనాశనం చేయాలి అనుకుంటే ఫస్ట్ అమెరికా సైన్యం బయలుదేరుతుంది. అమెరికా సైన్యం తర్వాత వెంటనే ఏ సైన్యం బయలుదేరుతుంది నాన్న? నాటో సైన్యం బయలుదేరుతుంది. నాటో అంటే మరి అది ఒక దేశానికి చెందిన సైన్యం కాదు నాన్న. ప్రస్తుతము 30 దేశాలకు చెందిన సైన్యం. అంటే తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసము ఏదైనా ఒక దేశాన్ని సర్వనాశనం చేయాలి అనుకుంటే ఫస్ట్ అమెరికా దేశం బయలుదేరి అమెరికా దేశం ఇంకా ఏం చేస్తుంది తనతో పాటు మరో 30 దేశాలను కూడా తీసుకెళ్తుంది. ఇంకా చెప్పాలి అంటే తన సైన్యంతో పాటు మరో 30 దేశాలకు చెందినటువంటి ఉమ్మడి సైన్యాన్ని కూడా తీసుకెళ్తుంది. ఆ సైన్యం పేరు ఏంటి నాన్న అంటే నాటో. ఇంత నీట్ అని ఎందుకోసం చెప్పాల్సి వచ్చింది నాన్న అంటే నాటో సైన్యాన్ని ఉపయోగించుకొని ఇటీవలి కాలంలో అమెరికా ఒక దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసింది నాన్న. మరి ఏ దేశాన్ని నాన్న అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అండి. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అమెరికా నేతృత్వంలో నాటో సైన్యం అనగా నాటో దళాలు ఏ సంవత్సరం నుండి యుద్ధం చేస్తున్నాయి నాన్న అంటే 2001 నుండి అండి. ఒక్కసారి లాజికల్గా కనుక ఆలోచిస్తే నీ మైండ్ నీకు ఏమని చెబుతుంది నాన్న అంటే 2021 నాటికి ఈ యుద్ధానికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి నాన్న అంటే 20 సంవత్సరాలు అండి. ఈ యుద్ధం అంటే ఏ యుద్ధం నాన్న? అమెరికా నేతృత్వంలో నాటో సైన్యము అనగా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో చేస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే గత 20 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ఈ యుద్ధానికి ఈ 2021లో ముగింపు పలకడం జరిగింది. ముగింపు పలకడం అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో యుద్ధాన్ని చేస్తున్నటువంటి అమెరికా సైన్యంతో పాటు నాటో దళాలు
అనగా నాటో సైన్యం కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి తమ దళాలను ఉపసంహరించుకోవడం జరిగింది, అనగా విత్డ్రా చేయడం జరిగింది. అసలు అమెరికా దేశము గత 20 సంవత్సరాల నుండి మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో యుద్ధం చేస్తుంటే ప్రపంచం మొత్తం ఏం చేస్తుంది అంటే అమెరికా దేశం దానికి ఒక కారణాన్ని చూపెడుతుంది. ఆ కారణం ఏంటి నాన్న? ఉగ్రవాదము. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాలనే ఉద్దేశంతోనే మేము ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేస్తున్నాము. ఎందుకోసం అంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి మూల కేంద్రంగా మారింది. అందులో ప్రధానమైన ఉగ్రవాద, తీవ్రవాద సంస్థ పేరు ఏంటి నాన్న అంటే అల్ ఖైదా. 2001లోనే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో యుద్ధానికి ఎందుకు దిగింది నాన్న అంటే 2001లో యుద్ధాన్ని ప్రారంభించడానికంటే ముందే 2001 సెప్టెంబర్ 11న 9/11 అటాక్స్ అల్ ఖైదా అనేటువంటి ఉగ్రవాద సంస్థ దేనిపైన చేసింది నాన్న? అమెరికా దేశంలోని న్యూయార్క్ లో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై, ఇంకా దాన్ని ఏమంటాం నాన్న? ట్విన్ టవర్స్ అంటామండి. ఎప్పుడైతే అల్ ఖైదా అనేటువంటి ఉగ్రవాద సంస్థ అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని అనగా ట్విన్ టవర్స్ పై దాడి చేసి దాన్ని నేలకూల్చిందో ఆ కారణాన్ని చూపెడుతూ అమెరికా దేశం ఏ దేశంలో యుద్ధాన్ని ప్రారంభించింది అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో 2001 నుండి దాదాపు 20 సంవత్సరాలుగా సుదీర్ఘంగా యుద్ధాన్ని చేస్తున్నటువంటి అమెరికా సైన్యం మరియు అమెరికా నేతృత్వంలోని నాటో సైన్యం ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి తమ దళాలను ఏ సంవత్సరంలో పూర్తిగా ఉపసంహరించుకున్నాయి అంటే 2021లో. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి చిన్న క్లారిటీ ఏంటంటే అమెరికా సైన్యం మరియు నాటో సైన్యం తమ దళాలను ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి ఎప్పుడైతే పూర్తిగా ఉపసంహరించుకున్నాయో వెంటనే ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నేలకూల్చి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఎవరు వశం చేసుకోవడం జరిగింది అంటే తాలిబాన్స్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత ఏ దేశానికి దక్కింది అంటే అమెరికా దేశానికి. ఇది నాటో అనేటువంటి సంస్థతో సంబంధం కలిగి ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.